Good morning to all. This is SV Maruti, lecturer in Commerce, Sir CRR College for Women, Yeluru. ఈ రోజు క్లాసులో మనం మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్, మెర్రిక్ మల్టిపుల్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి, దీని గురించి మనం తెలుసుకుందాం. మెర్రిక్ కూడాను టైలర్ రాగానే పీస్ రేట్ ప్రకారంగా వర్కర్స్కి వేజెస్ అనేవి పే చేయాలని అంటుంటారు. ఈయన యొక్క అభిప్రాయం ప్రకారంగా 3 రకాలైనటువంటి పీస్ రేట్లు ఇవ్వాలని ఈయన అంటుంటారు. కార్మికుల యొక్క వారి యొక్క సామర్థ్యము 83% కంటే కూడాను తక్కువగా ఉన్నప్పుడు ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేటు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతుంటారు. అలాగే వర్కర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బిట్వీన్ 83 to 100%, అంటే 83 నుంచి 100% ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్డినరీ పీస్ రేట్లో 110% ఇవ్వాలని అంటుంటారు. అలాగే కార్మికుల యొక్క సామర్థ్యం అనేది అబోవ్ 100%, అంటే 100% కంటే ఎక్కువ ఉన్నప్పుడు వారికి 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్లో 120% వరకు ఇవ్వాలని అభిప్రాయపడుతూ ఉంటుంటారు. ఇదే పాయింట్లు మనం ఒకసారి రివైండ్ చేసుకుని అప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, చూడండి. మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్, ఇతని యొక్క అభిప్రాయం ప్రకారంగా లెవెల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్, అంటే వారి యొక్క సామర్థ్యాలు, అలాగే పీస్ రేట్ సిస్టమ్, వాళ్ళకి ఏ విధమైన పీస్ రేట్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ ఒకసారి ఇచ్చాను చూడండి. లెస్ దాన్ 83% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, అంటే కార్మికుని యొక్క ప్రామాణిక ఉత్పత్తి 83% లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆర్డినరీ పీస్ రేట్, అంటే సాధారణ పీస్ రేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, బిట్వీన్ 83% to 100% ఆఫ్ ది స్టాండర్డ్ అవుట్పుట్, అంటే వర్కర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ప్రామాణిక ఉత్పత్తి 83% నుంచి 100% ఈ మధ్యలో ఉన్నప్పుడు 110% ఆఫ్ ది ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్లో 110% ఇవ్వాలని అభిప్రాయపడుతూ ఉంటుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, అబోవ్ 100% ఆఫ్ ది స్టాండర్డ్ అవుట్పుట్, వారి యొక్క ప్రామాణిక ఉత్పత్తి 100% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 120% ఆఫ్ ది ఆర్డినరీ పీస్ రేట్, అంటే సాధారణమైనటువంటి పీస్ రేట్లో 120% వరకు ఇవ్వాలని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉంటుంటారు అనమాట. ఓకే, ఈ 3 పాయింట్లు మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీని మీద మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి, ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ A, B, C అండ్ స్ట్రేట్ పీస్ రేట్ సిస్టమ్ అండ్ మెర్రిక్స్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్. ఇక్కడ మనకి ABC అనేటువంటి 3 వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వివరాల నుండి మనకి స్ట్రేట్ పీస్ రేట్ సిస్టమ్, సాధారణమైనటువంటి పీస్ రేట్ పద్ధతి, అలాగే మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్, మెర్రిక్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి అనేది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్, ఈ కింది వివరాల నుండి క్యాలిక్యులేట్ చేయండి. నార్మల్ రేట్ పర్ అవర్, అంటే గంటకి సాధారణమైనటువంటి రేటు ₹1.80. స్టాండర్డ్ టైం పర్ యూనిట్, ప్రామాణికటువంటి కాలం ఒక యూనిట్కి ఎంత, అది 1 minute, ఒక నిమిషం అనమాట. వర్కింగ్ అవర్స్ పర్ డే, రోజుకి పనిచేయాల్సిన గంటలు, అంటే రోజుకి కనీసం ఎన్ని గంటలు పనిచేయాలి, 8 hours. ఇది మనకి ప్రాబ్లంలో ఇస్తారనమాట. ఒకవేళ చెప్పలేదనుకోండి, వర్కింగ్ అవర్స్ అనేది మనకి ప్రాబ్లంలో ఇస్తారు. ఒకవేళ చెప్పకపోతే కార్మికుడు రోజుకి కనీసం 8 hours వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అవుట్పుట్ పర్ డే ఈజ్ యాజ్ ఫాలోస్. ఉత్పత్తి, వర్కర్ A 384 units, వర్కర్ B 450 units, వర్కర్ C 552 units. ఇవేంటనమాట, ఇది యాక్చువల్ ప్రొడక్షన్, అంటే వాస్తవిక ఉత్పత్తి. వాళ్ళు యాక్చువల్గా ఎంత ప్రొడ్యూస్ చేశారు, వర్కర్ A ఏమో 384 units, వర్కర్ B ఏమో 450 units, వర్కర్ C ఏమో 552 units. ఓకే, ఇది ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామో చూడండి. సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనకి మెర్రిక్లో కూడాను టైలర్లో లాగానే ముందు మనకి ఏం కావాలి, స్టాండర్డ్ ప్రొడక్షన్
స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే అది కావాలి. రెండోది యాక్చువల్ ప్రొడక్షన్ మనకి ప్రాబ్లంలోనే ఇచ్చేశారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయగల. థర్డ్ది ఆర్డినరీ పీస్ రేట్ అంటే సాధారణ పీస్ రేటు. తర్వాత మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ప్రకారంగా అంటే పెర్ఫార్మెన్స్ చెప్పారు కదా, ఆ పెర్ఫార్మెన్స్ ప్రకారంగా ఆర్డినరీ పీస్ రేటు, అలాగే 110% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేటు, 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, ఇవి కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు మనం ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, ప్రామాణికమైనటువంటి ఉత్పత్తి. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి అది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకే, స్టాండర్డ్ టైం పర్ మినిట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఇక్కడ ఒక నిమిషానికి ప్రామాణికమైనటువంటి కాలం ఎంత, అది 1 యూనిట్. ఇప్పుడు దీన్ని చేంజ్ ఇంటూ అవర్లోకి మారుస్తున్నాం. 1 మినిట్కి 1 యూనిట్ అయితే 60 మినిట్స్కి ఎంత, 60 ఇంటూ 1/1 ఎంత వచ్చింది, అది 60 యూనిట్స్. 1 అవర్కి 60 యూనిట్స్ అనేది వచ్చింది. చేంజ్ ఇంటూ పర్ డే, దీన్ని పర్ డేకి మారుస్తున్నాం. 1 అవర్కి 60 యూనిట్స్ అయితే 8 అవర్స్కి ఎంత, 8 ఇంటూ 60/1 ఎంత వచ్చింది, 480 యూనిట్స్. అంటే స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే ఒక రోజుకి ప్రామాణికమైనటువంటి ఉత్పత్తి ఎంత అనమాట, అది 480 యూనిట్స్. ఓకే, రెండోది యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే, అది మనకి ప్రాబ్లం ఇచ్చేసారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏమవుతుంది, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ ది పీస్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్డినరీ పీస్ రేట్ సాధారణమైనటువంటి పీస్ రేటు. ఈ సాధారణమైన పీస్ రేట్ చూడండి, నార్మల్ రేట్ పర్ అవర్ అంటే గంటకి సాధారణమైనటువంటి రేటు ఎంత ఇచ్చారు, 1 రూపీ 80 పైసా. స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ అవర్ గంటకి ప్రామాణిక ఉత్పత్తి ఎన్ని యూనిట్స్, 60 యూనిట్స్. అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. 60 యూనిట్స్కి 1 రూపీ 80 పైసా అయితే 1 యూనిట్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి. 1 రూపీ 80 పైసా ఇంటూ 1/60 ఎంత వచ్చింది, 0.03 పైసా. అంటే ఆర్డినరీ పీస్ రేటు 0.303 పైసా. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇక్కడ అదే మనకి ఇది టేబుల్లో చూపించాం, లెవెల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ పీస్ రేటు. ఫస్ట్ పాయింట్ 83% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, ప్రామాణిక ఉత్పత్తి బిలో 83% ఉందనుకోండి అప్పుడు ఎంత అనమాట, అది అప్పుడు మనకి ఆర్డినరీ పీస్ రేట్ సాధారణమైనటువంటి పీస్ రేటు. సాధారణ పీస్ రేట్ ఇక్కడ ఎంత మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, ఎంత అది 0.03 పైసా. అలాగే సెకండ్ పాయింట్ బిట్వీన్ 83% టు 100% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, అంటే ప్రామాణిక ఉత్పత్తిలో 83 నుంచి 100% మధ్యలో ఉందనుకోండి అప్పుడు మనకి 110% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్లో 110%. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 0.03 ఇంటూ 110/100 ఎంత వచ్చింది, 0.033 పైసా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ అబోవ్ 100% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, ప్రామాణిక ఉత్పత్తి 100% లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, అంటే 0.03 ఇంటూ 120/100 అంటే మనకి అప్పుడు ఎంత వచ్చిందనమాట, 0.036 పైసా వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ది ఇప్పుడు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్సెస్ కనుక్కోవాలి, అంటే సామర్థ్యాలు అనేవి కనుక్కోవాలి. ఇక్కడ సామర్థ్యం ఎందుకు కనుక్కోవాలి అంటే కనుక మనకి ఇచ్చినటువంటిది యాక్చువల్ ప్రొడక్షన్ ఏమో యూనిట్స్లో ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, పర్సంటేజ్లో ఉన్నాయి. 83% బిట్వీన్ 83 టు 100%, మూడోదేమో అబోవ్ 100% అంటూ మనకి ఇది పర్సంటేజ్లో ఉన్నాయి. కాబట్టి మన నెక్స్ట్ పాయింట్ ఈ పెర్ఫార్మెన్సెస్ అనేవి మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది చూడండి. వర్కర్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే ఈజ్ 480 యూనిట్స్, యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే ఈజ్ 384 యూనిట్స్. అంటే ప్రామాణిక ఉత్పత్తి ఒక రోజుకి 480 యూనిట్లు అయితే వాస్తవ ఉత్పత్తి ఒక రోజుకి ఎంత, 384 యూనిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది స్టాండర్డ్ ప్రొడక్షన్ 100 అయితే పర్సంటేజ్ అంటే ఎంత, 100 కాబట్టి 100 అయితే ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం. 100 ఇంటూ 384/480. ఓకే, అప్పుడు ఎంత వచ్చింది, అది 80% వచ్చింది. ఓకే, అలాగే వర్కర్ బిది ఇఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే ఈజ్ 480 యూనిట్స్, యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ 450 యూనిట్స్.
ఓకే, అంటే ప్రామాణిక ఉత్పత్తి 480 యూనిట్స్ అయితే వాస్తవిక ఉత్పత్తి 450 యూనిట్స్. ఇఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ ఈజ్ 100 హౌ మచ్, అంటే ప్రామాణిక ఉత్పత్తి 100 అయితే ఎంత, 450 ఇంటూ 100/480, అప్పుడు 93.75% అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వర్కర్ సి. అలాగే వర్కర్ సిది ఇఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ ఈజ్ 480 యూనిట్స్, యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ 552 యూనిట్స్. ఇఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ ఈజ్ 100 హౌ మచ్, అంటే ప్రామాణిక ఉత్పత్తి 480 యూనిట్లు అయితే వాస్తవిక ఉత్పత్తి 552 యూనిట్స్. ప్రామాణిక ఉత్పత్తి 100 యూనిట్స్ అయితే ఎంత, 100 ఇంటూ 552/480 ఎంత వచ్చింది, 115% అనేది వచ్చింది. ఓకే, ఇదంతా కూడాను వర్కింగ్ నోట్స్. ఓకే, ఇప్పుడు ఈ వర్కింగ్ నోట్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాళ్ళు అడిగిన పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, సాధారణమైనటువంటి పీస్ రేట్ సిస్టమ్. దీని ప్రకారంగా మనకి ప్రిన్సిపల్ ఏం చెప్పాము, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్. ఓకే, ఐ రిపీట్ అగైన్, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్, అంటే సంపాదన ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్. ఓ అంటే ఏంటి, యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసినటువంటి యూనిట్స్. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయినటువంటి రేటు. ఇక్కడ మనకి ముగ్గురిది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వర్కర్ ఏ, ఓ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అన్నాం, అంటే ఉత్పత్తి చేసిన యూనిట్లు. ఏ ఎంత ఉత్పత్తి చేశాడు, 384 యూనిట్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయినటువంటి రేటు ఎంత, అది 0.03 పైసా. Therefore, earnings is equal to 384 into 0.03 is equal to 11.54 rupees. Okay. Next one, worker B. O is equal to units produced, అంటే ఉత్పత్తి చేసిన యూనిట్లు. B ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, 450 యూనిట్స్. R is equal to యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయినటువంటి రేటు ఎంత, అది 0.03 పైసా. Therefore, earnings is equal to 450 into 0.03 ఎంత వచ్చింది, 13.50 rupees. ఓకే, నెక్స్ట్ వన్ వర్కర్ సి. వర్కర్ సి కూడా ఇలాగే, ఓ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్రొడ్యూస్డ్, అంటే ఏంటి, ఇది ఉత్పత్తి చేసిన యూనిట్లు. సి ఎన్ని ఉత్పత్తి చేశాడు, 552 యూనిట్స్. అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయినటువంటి రేటు ఎంత, అది 0.03 పైసా. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 552 ఇంటూ 0.03 ఎంత వచ్చింది, 16.56 రూపీస్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్. మెర్రిక్ చూడండి, దీంట్లో కూడా మనం ముగ్గురిది క్యాలిక్యులేట్ చేయాలి. వర్కర్ ఏ, వర్కర్ ఏది లెవెల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, దాంతో అతని యొక్క సామర్థ్యం ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది, అది 80% వచ్చింది. అంటే ఇది మనం ఇందాక మనం 3 పాయింట్స్ చెప్పాం, దాంట్లో ఇది దేనికి సంబంధించింది, ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే ఏంటిది, బిలో 83% అనేది ఉన్నది. కాబట్టి ఇతనికి ఎంత వర్తిస్తుంది, ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్ ఇది అతనికి వర్తిస్తూ ఉంటుంది. అదే మనం ఇక్కడ నోట్ కింద రాసాం చూడండి. నోట్, ఇట్ ఈజ్ బిలో 83% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, ప్రామాణిక ఉత్పత్తిలో 83% కంటే తక్కువగా ఉన్నది. సో ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ అప్లైడ్, సాధారణ పీస్ రేట్ అనేది వర్తిస్తుంటుంది. Therefore, O is equal to output or units produced, ఉత్పత్తి చేసినటువంటి యూనిట్స్ ఎంత, 384 యూనిట్స్. R is equal to యూనిట్ రేట్, అంటే ఇతనికి ఏం వర్తిస్తుంది ఇక్కడ, సాధారణ పీస్ రేటు, ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 0.03. Therefore, earnings is equal to 384 into 0.03 అంటే 11.52 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్ వర్కర్ బి. వర్కర్ బిది లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇతని యొక్క సామర్థ్యం ఎంత, 93.75%. అంటే ఇందాక చెప్పిన మన ఈ 3 పాయింట్స్లో అది ఏ పాయింట్ వర్తిస్తుంది ఇతనికి, సెకండ్ పాయింట్. అంటే ఏంటిది, బిట్వీన్ 83 to 100%. అంటే ఇతనికి ఏది వర్తిస్తుంది, 110% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్లో 110% వర్తిస్తుంది. అదే మనం ఇక్కడ నోట్ రాసాం చూడండి. నోట్, ఇట్ ఈజ్ బిట్వీన్ 83% టు ఆర్డినరీ పీస్ రేట్, అంటే ప్రామాణిక ఉత్పత్తిలో 83 నుంచి 100% మధ్యలో ఉన్నది. సో 110% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ అప్లైడ్,
అంటే సాధారణ పీస్ రేట్లో 110% వర్తిస్తుంది. ఓకే, అందువల్ల మనకి ఇక్కడ O = అవుట్పుట్ ఆర్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసిన యూనిట్లు ఎంత ఇక్కడ ఇవి 450 యూనిట్స్. R = యూనిట్ రేట్. యూనిట్ రేట్ అంటే ఇక్కడ మనం ఎంత తీసుకుంటాం 110% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్. సాధారణ పీస్ రేట్లో 110%. ఎంత వచ్చింది మనకి ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, ఎంత అది 0.033 పైసా. ఓకే, అది పట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వేసుకోండి. వర్కర్ బి ఎర్నింగ్స్, అతని యొక్క సంపాదన = 450 × 0.033 అంటే ఎంత వచ్చింది అనమాట 14.85 పైసా. ఓకే, నెక్స్ట్ వన్ వర్కర్ సి. ఇది లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, అతని యొక్క సామర్థ్యం. ఇతని ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది 115%. ఇది ఇందాక చెప్పిన మనకి 3 పాయింట్స్లో ఎన్నో పాయింట్ ఇది థర్డ్ పాయింట్ అప్లై అవుతుంది చూడండి, అంటే అబోవ్ 100%. కాబట్టి ఇతనికి ఎంత వర్తిస్తుంది 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్. సాధారణ పీస్ రేట్లో 120%. అదే మనం ఇప్పుడు ఇక్కడ నోట్ రాయాలి. ఓకే, నోట్ ఇట్ ఈజ్ అబోవ్ 100% ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్, అంటే ఇది ప్రామాణిక ఉత్పత్తిలో 100% కంటే ఎక్కువ ఉన్నది. సో 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ అప్లైడ్. సాధారణ పీస్ రేట్లో 120% వరకు వర్తిస్తుంది అని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. O = అవుట్పుట్ ఆర్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసిన యూనిట్లు ఎన్నవి 552 యూనిట్స్. R = యూనిట్ రేట్, ఒక యూనిట్గా అయ్యే రేటు. ఇక్కడ ఏది వేసుకోవాలి 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్. సాధారణ పీస్ రేట్లో 120%, అంటే ఎంత అనమాట 0.036. ఓకే, దేర్ఫోర్ ఎర్నింగ్స్ సంపాదన = 552 × 0.036 19.86 రూపీస్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ మెర్రిక్ మల్టిపుల్ పీస్ రేట్ సిస్టమ్. ఓకే, మెర్రిక్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ ల్యాబర్లోనే మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా చేద్దాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్